పాయకరావుపేట నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత పాలనలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. ఇక దేవవరం గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు టీడీపీ ప్రభుత్వంలోనే వేశామని చెప్పారు అనిత. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటింటికి తిరిగిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి తల్లికి వందనం పడింది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం కూడా చూస్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఏ ఎలక్షన్లు లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎలా ఉన్నారు అని అడగడానికి, ప్రశ్నించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం కుదిరింది. మాకు ఈ రోజు ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా, కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరికీ కూడా మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.